హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వాచ్ మోర్ ఛానల్. సండే కదా బిర్యానీ చేశానండి ఈరోజు. ఎందుకంటే 200 సబ్స్క్రైబర్ వచ్చారండి నాకు. దానివలన చిన్న పార్టీ అనమాట. 200కే ఏంటి అనుకుంటున్నారేమో. ఏంటంటే తినడానికి ఏంటండి 200 అయినా, 100 అయినా చేసుకోవచ్చనమాట. మనకు తగ్గ మనకుంటుందనమాట. అదండి. దానికోసం చేశాననమాట ఈరోజు. ఇదివరకు ఏంటంటే మన ఇంట్లో మనమే ఉండేవాళ్ళం. మన పక్కింటి వాళ్ళకి కూడా తెలిసేది కాదనమాట. ఏదిని మనం ఏం చేసుకుంటున్నామో, ఏం తింటున్నామో, ఎలా ఉంటున్నామో ఏది తెలిసేది కాదనమాట. ఇప్పుడేంటంటే యూట్యూబ్ వచ్చింది కాబట్టి, ఆ యూట్యూబ్ వల్ల మనం ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కూడా ఏది చేసుకున్నా అది యూట్యూబ్ ద్వారా ఎదుటి వాళ్ళకి షేర్ చేసుకోగలుగుతున్నాం అనమాట. అది ఆ ఒక్కటే యూట్యూబ్ వల్ల జరుగుతుంది అందరికీ. అదనమాట. ఈరోజైతే సండే కాబట్టి బిర్యానీ చేసుకున్నామండి మేము. అది ఎలాగో చూడండి దీంట్లోను. దమ్ బిర్యానీ చేశానండి. చికెన్ దమ్ బిర్యానీ. అంటే ఎవరి స్టైల్‌లో ఆళ్ళు చేసుకుంటారో, ఇది నా స్టైల్‌లో నేను చేశాననమాట. ఓకేనండి. ఇవేనండి మా చిన్న చిన్న ఆనందాలు. ఇంట్లోనే ఉంటూ యూట్యూబ్ వల్ల ఇలా ప్రపంచానికి మేం చేసే పనులు తెలియజేయడం అన్నమాట. ఓకేనండి. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ మాత్రం చెయ్యండి. మెయిన్ ఏంటంటే ఈ రోజుకి 200 సబ్స్క్రైబర్ అయితే వచ్చారండి నాకు. ఓకే అండి. వీడియో చూసిన వాళ్ళంతా మెయిన్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి. ఓకే. ఓకే అండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే అండి. బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఇదిగోండి దమ్ బిర్యానీ చేస్తున్నానండి. ఇదైతే ఇదిగోండి రైస్ అయితే ఉడికిపోయింది. దమ్ పెట్టేసాను చికెన్ వేసి. ఇదైతే హాఫ్ బాయిల్ అయిందండి రైసు. దీంట్లో దమ్ పెట్టాను. ఈ దమ్ బిర్యానీకి ఇదిగోండి రైస్ అయితే వేసేసాను. పైన కొంచెం లైట్‌గా నెయ్యి వేసాను. నెయ్యి వేసిన తర్వాత ఇలాగా ఒక అరిటాకు పెట్టి పైన ఒక క్లాత్ పెట్టాలండి. ఏంటంటే ఇది ఆవిరి పోకుండా ఉంటదనమాట. ఇలాగా ఆవిరి పోకుండా ఇలా క్లాత్ వేసేసుకుని పైన మూత పెట్టేసుకుని ఇలా వేసి ఏదన్నా బరువు పెట్టేసుకోవడమే. ఇలా అయితే ఆవిరి పోకుండా ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఇలా ఉపయోగపడితే ఈ విధంగా చేసి చూసుకోండి ఒకసారి. ఇదిగోండి ఇలాగా. ఇలా అయితే మొత్తం ఆవిరంతా పోకుండా లోపలే ఉండిపోద్ది. ఇది సగం ఉడికిన తర్వాత ఏదైనా పాత పాన్ ఉంటది కదా! మనకి వేస్ట్ అయిపోయింది. అది ఇలాగ గ్యాస్ మీద పెట్టేసుకుని దాని మీద పెట్టేసుకుంటే స్లోగా ఉడుకుతుందనమాట మాడకుండా. ఇదిగోండి ఈ విధంగా. ఇలా ఓ పావుగంట అలాగ ఉంచుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఈ విధంగా ఉడికిపోయింది. అయిపోయిందండి ఇది ఇంకా. ఓకే అండి. ఇదిగోండి. ఓకే అండి. సండే స్పెషల్ 200 సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇదిగోండి. ఇంకా తినడమే. ఓకే అండి. ఇదిగోండి మొత్తం చిన్న పార్టీ అండి ఇదిలాగా. ఇదిగోండి. ఓకే అండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.